ఇక ఉండవల్లి దగ్గర పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆర్టీసీ బస్సును కాలేజ్ బస్సు ఢీకొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉండవల్లి గృహాల సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇరు బస్సుల డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు కాలేజ్ బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన అనంతరం స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్సీకి అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని గుంటూరు మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, ఉండవల్లి గుహల దగ్గర రెండు బస్సులు ఢీకొన్న ఘటన, కాలేజ్ బస్సులు ఢీకొన్న ఘటన అయితే చూస్తూ ఉన్నాం. ఈ రోడ్డు ప్రమాదానికి గల కారణం ఏం చెబుతూ ఉన్నారు? ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు కూడా స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సుష్మా. ఈరోజు ఆర్టీసీ బస్సు ఒక కాలేజీ బస్సు ఢీకొనడం అయితే జరిగింది. ఈ ఢీకొన్న దాంట్లో స్వల్పంగా డ్రైవర్లు ఇద్దరికి గాయాలైంది. ఒక రకంగా చెప్పాలంటే పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రయాణించేటప్పుడు బస్సులో ఎవరు లేకపోవటం, కాలేజీ బస్సులో కూడా స్టూడెంట్లు లేకపోవటం, అక్కడ ఉన్న స్థానికులు కానీ ప్రజలు కానీ ఊపిరైతే పీల్చుకోవడం జరిగింది. ఉండవల్లి గృహాల దగ్గర జరిగిన ఈ రోడ్డు ప్రమాద ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు అయితే నిర్వహిస్తున్నారు. ఇరు డ్రైవర్లు స్వల్ప గాయాలు అవటంతో వారి ఇరువురిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. హాస్పిటల్ చికిత్స అనంతరం వారిద్దరిని విచారణ చేసి అసలు దీనికి సంబంధించి ఎలా జరిగింది ఘటన మీద దర్యాప్తు చేయనున్న ఉండవల్లి పోలీసులు సుష్మా. అంటే మనం చూస్తున్నాం విజువల్స్ లో కాలేజ్ బస్ అయితే చాలా దారుణంగానే దెబ్బతిందని చెప్పుకోవాలి. అసలు ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఈ బస్సును చూస్తూ ఉంటే అసలు అందులో విద్యార్థులు ఉంటే గనక ఎలాంటి ప్రమాదం సంభవించేదనేది మనం అయితే ఊహించుకోలేని ఘటనగానే భావించవచ్చు. ఎవరిది తప్పుగా అక్కడ స్థానికులు చెబుతూ ఉన్నారు. అంటే ఇంత దారుణంగా బస్సు మనకి కనిపిస్తూ ఉంది అంటే వేగంగా వచ్చిన వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చు అంటారా? అంటే ఇక్కడ ఈ ఉండవల్లి గృహాల దగ్గర మలుపులు అయితే ఉన్నాయి, పెద్ద మలుపులు. ఆ మలుపుల దగ్గర హెవీ డ్రైవింగ్ అంటే అది ఒక విఐపి రోడ్ అని కూడా చెప్పుకోవచ్చు. సచివాలయంకి వెళ్లే దారి, మందడం సెక్రటరేట్కి వెళ్లే దారి ప్రధాన రహదారిగా ఉంది. ఆ రహదారిలో ఉదయం పూట ఎక్కువ ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. అధికారులు కానీ సెక్రటరేట్ ఎంప్లాయీస్ కానీ వెళ్లే రహదారి అది. అయితే పెద్ద పెద్ద మలుపులు ఉన్నాయి. సరైన సేఫ్టీ ప్రోడక్ట్ అనేది అక్కడ లేకపోవడం వల్ల జరిగినట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ఈ బస్సు సంఘటన ఒక విచారకరం అని చెప్పాలి. అంతేకాకుండా ఆ బస్సులో ఎవరూ లేకపోవటం, విద్యార్థులు ఉన్నట్లయితే పెను ప్రమాదం తప్పినట్లే చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు, అంతేకాకుండా విద్యార్థులు ఉన్నట్టయితే పెద్ద ఎత్తున కొంత నష్టం జరిగేదని చెప్పుకుంటున్న స్థానిక ప్రజలు సుష్మా. అంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఉన్నారా? ప్రయాణికులు ఎవరు లేరు ఆర్టీసీ బస్సుకు సంబంధించి? ఆర్టీసీ బస్సులో అయితే ఉదయం పూట కాబట్టి కొంత వరకు తక్కువగానే ఉన్నారు. అయినప్పటికీ డ్రైవర్ అప్రమత్తత వల్ల స్వల్ప గాయాలు డ్రైవర్కి తగిలినవి. అక్కడ ఉన్న పూర్తి విచారణ అయితే పోలీసులు అయితే తాడేపల్లి పోలీసులు చేస్తున్నారు. వీరికి చికిత్స అనంతరం దర్యాప్తు చేసి దానికి సంబంధించిన వివరాలు సేకరించి మీడియాకి అయితే తెలియజేసే పరిస్థితి అయితే ఉన్నది ఉండవల్లి పోలీసులు. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. థ్యాంక్ యూ.